అందరికీ నమస్తే. నేను మీ సాయి. ఏదైతే వీడియో వైరల్ అవుతుందో అది నేనే అండి. ఆ రోజు మాట్లాడిన వీడియో అయితే మాట్లాడానో అది తప్పండి. నేను ఒప్పుకున్నాను. నేను ఆల్రెడీ పెట్టాను క్షమించిన వీడియో, మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను. నా మీద ఎన్నో ట్రోల్స్ కానీ ఎన్నో వీడియోస్ కానీ వస్తున్నాయి. ప్రవీణ్ గారికి, ముఖ్యంగా ప్రవీణ్ గారు చెప్తున్నా, ప్రవీణ్ గారికి ఇంకా ప్రవీణ్ గారి ఫ్యామిలీ కుటుంబానికి సారీ అండి, సారీ. నేనైతే వీడియో చేశాను, నన్ను క్షమించండి ప్లీజ్ ప్లీజ్. నేను తప్పుగా మాట్లాడినని అర్థమైంది. మన క్రిస్టియన్ సోదరులు చిన్న నుంచి పెద్ద వరకు మన హిందూ సోదరులకు కూడా నేను క్షమాపణ కోరుతున్నానండి. నా వల్ల మీకు ఏదైనా ఇబ్బంది అయ్యి ఉంటే మాత్రం క్షమించండి ప్లీజ్. నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అన్ని చాలా ఉన్నాయండి ఇప్పటికీ ఆల్రెడీ. దీంతో మాత్రం ప్లీజ్ నన్ను క్షమించండి. శిరస్సు కొంచెం అడుగుతున్నానండి, ప్లీజ్ నన్ను క్షమించండి. నాకు ఏం మాట్లాడాలో కూడా కొంచెం మెంటల్ టెన్షన్ వల్ల నేను ఆ రోజు మాట్లాడింది తప్పని తెలిసి నేను ఇప్పుడు మార్నింగ్ చూసేవరకు నా వీడియో కూడా ట్రోల్ అవుతుంది. ప్లీజ్ నేను క్షమించండి. నాకు ఏం మాట్లాడో కూడా తెలియట్లేదు, ఫుల్ టెన్షన్ అవుతుందండి. నాకు వచ్చే ఫోన్స్ కానీ మెసేజెస్ కానీ బయటికి వెళ్తే కూడా నన్ను అడుగుతున్నారు. నేను అందరికీ చెప్తున్నాను, నేను వీడియో చేశాను, చేసిన దానికి ఒప్పుకున్నాను. ప్లీజ్ నన్ను క్షమించండి. నేను ఇలాంటి వీడియో మళ్ళీ ఇప్పుడు కానీ బై మిస్టేక్లో కూడా ఎవరితో మాట్లాడాను. నేను చేసింది కూడా ఒప్పుకుంటాను. ఇంకోసారి కానీ నేను ఇప్పుడు మీడియాలోనే వర్క్ చేస్తున్నా, కానీ ఇలాంటి వీడియోలు మళ్ళీ ఎప్పుడు చేయను. కానీ నన్ను క్షమించండి ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.